కేసీఆర్ గారు ప్రజాక్షేత్రంలోకి ఇప్పుడు వస్తున్నారు కదా సార్, అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి ఇప్పుడే వస్తున్నారు. ఇప్పుడు భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది సార్? మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? కేసీఆర్ గారు 3-4 నెలలు ఆగుదాం అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళు 100 రోజులు గ్యారంటీ ఇచ్చారు. 100 రోజుల తర్వాత మనం స్టార్ట్ చేద్దాం, 100 రోజులు వాళ్ళకి అవకాశం ఇద్దాం. వాళ్ళు ఎందుకంటే ఈ పథకాలన్నీ 100 రోజుల్లో కంప్లీట్ చేస్తాను. కానీ మమ్మల్ని కానీ ఎమ్మెల్యేస్ని కానీ మరి కేసీఆర్ గారు కానీ వాళ్ళు చేసే పనులకి ప్రజలు బయటికి రమ్మన్నారు. ఎందుకు రమ్మన్నారంటే ఇప్పుడు కృష్ణాది డ్రింకింగ్ వాటర్ హైదరాబాద్కి రావాలి. వాళ్ళు రావాలంటే ఎవరిని అడుక్కోవాలి? అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చారు. అందుకని మనం ఏమున్నా కానీ మరి ప్రజల్లోకి వెళ్ళి ఉద్యమించి మనం ప్రజలకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో మళ్ళీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పగిస్తా అని చెప్పేసి ఉంటుంది కదా సార్, దాని గురించి మీరు ఏమనుకుంటారు? అప్పచెప్పేసింది, అప్పగిస్తాం కాదు, అప్పచెప్పినందుకే తిరుగుబాటు స్టార్ట్ అయింది తెలంగాణ. ఎలా చేయబోతున్నారు సార్? ఏంది ఇప్పుడు 5 జిల్లాలు 4 జిల్లాలు అయితే ఎడారి అవుతాయి. మరి మనం హైదరాబాద్లో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు కరెంట్ గిట్ల మెయిన్ శ్రీశైలంలో చూసుకుంటే కరెంట్ గిట్ల అక్కడ నుంచే పాస్ అవుతుంది సార్. కొన్ని ప్రదేశాలకైతే ఇప్పుడు ఆయన 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తా అని చెప్పేసి ఉంటుంది సార్. అది సాధ్యం అవుతుందా సార్? సాధ్యం కాదని మేము చెప్తున్నాము, కానీ మేము అడగదలుచుకోలేదు. ఎందుకంటే 100 రోజులు ఆగుదాం అనుకున్నాం. వాళ్ళు మమ్మల్ని ఇంట్లో కూర్చొని ఇస్తలేదు. 100 రోజులు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు జోలికి వెళ్ళొద్దు, ఆ పార్టీ జోలికి. ఎందుకంటే స్కీమ్స్ అనౌన్స్ చేశారుగా, టైం ఉందంటే వాళ్ళన్నీ ఏ స్కీమ్ కూడా డీటెయిల్గా చెప్తలేదు. ఏ స్కీమ్ కూడా. ఇప్పుడు షాదీ ముబారక్ అన్నారు, ఇవాళ నేను చెక్కులు పంచుతున్నా చెప్పా. ఎంఆర్ఓ గారు మీరు 160 చెక్కులు ఇచ్చారు, మరి తులం బంగారం ఏమైందన్న. లేదు సార్ అని చెప్పాడు. ఏం చేయాలి? ఇప్పుడు సాయంత్రం చెక్కులు పంచుతున్నాం మేము, తులం బంగారం అన్నారు, లేదు. అట్లాగే కరెంటు 200 యూనిట్ ఎవరికి ఇస్తారు? పెన్షన్స్ ఎవరికి ఇస్తారు? ఈ విధంగా గ్యాస్ సిలిండర్ అన్నారు, డీటెయిల్గా చెప్పమని చెప్తలేదు. టీఎస్ నుంచి టీజీ కూడా చేంజ్ చేపిస్తాను చెప్పేసి వాళ్ళు ఎట్లా చేస్తారు? వాళ్ళకి ఏంది, ఇటు ప్రజల్లో వ్యతిరేకత మొదలైపోయింది. ఏదో ఒకటి ఇష్యూ తీసుకురావాలి, టీఎస్ని టీజీ తీసుకురావాలి అని ప్రజల్ని తప్పుదో పట్టేయాలని చూస్తున్నారు. కానీ ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు. అంత వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు మేము నెరవేర్చమంటున్నాం, మేమేమీ అంటలేదు. మీరు నెరవేర్చింది మీకు సపోర్ట్ చేస్తామంట. మళ్ళీ 6 నెలల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందా సార్? అట్లా వస్తుందండి, చిన్నపిల్లలాగా మాట్లాడుతున్నారు. చాలా వరకు అంటున్నారు. మీరు మీడియా వాళ్ళు సృష్టించింది ఇది, చిన్నపిల్లలాగా మాట్లాడుతున్నారు. 6 నెలలు ఎట్లా వస్తుంది చెప్పండి? తప్పు కదా. చాలా వరకు అంటున్నారు సార్ దాని గురించి. తప్పది. 6 నెలలు ఎట్లా వస్తుంది? తప్పది. ఎందుకంటే ప్రజలు తీర్పు ఇచ్చారు కాబట్టి మేము అపోజిషన్గా ప్రజల తరపున నిలబడతాం, కానీ అధికారంగా ఆశపడేది ఎవరికి లేదు. అంతేగాని అది తప్పు సమాచారం. ముఖ్యంగా మీడియా వాళ్ళు అది హైలైట్ చేస్తున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు సార్? అసలు బడ్జెట్ పెట్టనివ్వండి, పెట్టిన తర్వాత చూద్దాం. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఇలా విడుదల చేసింది సార్, దాని గురించి అని చెప్పేసి మన తెలంగాణకు న్యాయం జరిగింది అసలు? ఏం న్యాయం జరగలేదు, ఎవరికి జరగలేదు న్యాయం. బడ్జెట్ ఒకప్పుడు బడ్జెట్ సెక్షన్ వస్తుందంటే కేంద్రంలో కొన్ని కోట్ల మంది టీవీల దగ్గర కూర్చుంటుండే. ఈసారి ఎవరు కూర్చున్నారా? ఎవరు టీవీల దగ్గర లేరు. ఎందుకంటే ఇంట్రెస్ట్ పోయింది. ఒకప్పుడు కేంద్రం బడ్జెట్ ప్రకటిస్తుందంటే ప్రతి ఒక్కరు టీవీల దగ్గర కూర్చున్నాం, ఆ ఇంట్రెస్టే పోయింది.